తల్ల వంచండి, ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మొదలు పెట్టుకుందాము. అలాగే వీలైన వారందరూ కూడా మోకాళ్ళు వేయడానికి వీలు కలిగిన వారందరూ కూడా మోకరించి ప్రార్థన చేయడానికి ప్రయత్నించేయండి. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు నీ అపారమైన రెక్కల కింద మమ్మల్ని దాచి కాచి కాపాడుతున్న విధానాలు బట్టి మీకే ఘనత మహిమ ప్రభావంలో ఆరోపిస్తున్నాము తండ్రి. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు కూడా మమ్మల్ని దాచి కాచి కాపాడిన విధానాలు బట్టి మీకే ఘనత మహిమ ప్రభావంలో ఆరోపిస్తున్నాము తండ్రి. అలాగే ఈరోజు ఆదివారం సాయంకాల సమయంలో చుండగా తండ్రి నాయన ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవడానికి అయితే మీరు సహాయము దయచేయమని, వింటున్న వారికి వినగలిగిన చెవి, గ్రహించుకునే హృదయమును, నీ మాటలు చెప్పడానికి సిద్ధపడిన నాకును సంయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యముగా సరిగా విభజించి ఉపదేశించుటకు నాలో ఉన్న మీ పరిశుద్ధాత్మక సహాయానికి పంపించమని మా కొరకు త్వరలో రానియున్న నీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక ధన్యవాదములండి. దేవాతి దేవుని కృపను బట్టి ఆయన అనుగ్రహించిన ఒక చక్కటి అవకాశాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుందామండి. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం ఆయన మనకి అనుగ్రహించాడు అనంటే మన పట్ల ఆయనకున్న ప్రేమ, దయ, కృప ఇవన్నీ కూడా చాలా గొప్పవే ప్రేమ దేవుని వారలారా. అయితే మనం జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను ప్రతిరోజు కూడా ఉదయకాల సమయాన్ని ధ్యానిస్తున్నాము. అలాగే ఈరోజు ప్రభు సన్నిధిలో గడపవలసిన రోజు అయినప్పటికీ కూడా కొన్ని కారణాల వలన ఎవరికి వారి ఇంట్లో దేవుణ్ణి ఆరాధించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే నువ్వెక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు చక్కటి మాట బైబిల్లో రాయించాడు. 2-3 కూడి ఎక్కడైతే కలిసి ప్రార్థన చేస్తారో నేనుంటాను అన్నాడు ఆయన. ప్రేమ దేవుని వారలారా, బైబిల్ గ్రంథంలోంచి ఈ మాట చదివినప్పటికీ మనకి ప్రతి మాట కూడా బలాన్ని ఇస్తుంది. ప్రతిరోజు కూడా వాక్యం వింటున్నప్పుడు అనిపిస్తుంది, ఎంత గొప్ప భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించాడు. లేదా వాక్యం చెప్పేటప్పుడు అనిపిస్తుంది, ఇంత గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. లేదా పాటలు వినేటప్పుడు కానివ్వండి, ఏదైనా ఆత్మ సంబంధమైన విషయాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా సంతోషం అండి. నాకైతే నేను చెబుతున్న అనుభవంతో చెబుతున్నాను. శరీరపరంగా కొన్ని బాధలు ఉంటే ఉండొచ్చు, కొన్ని శ్రమలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా ఆలోచించినప్పుడు మట్టుకు చాలా ఆనందంగా ఉంటుందండి. ఉదయకాలం లేచి పనికి వెళ్ళి మళ్ళీ పండించి వచ్చిన తర్వాత కూడా ఈ ఆనందాన్ని, అంటే శారీరకంగా ఒకవేళ శ్రమ ఉన్నప్పటికీ కూడా దేవునితో సహవాసం అనేసరికి చాలా ఆనందం, చాలా సంతోషం. దేవునితో సహవాసం అంటే ఏంటో తెలుసా? ఇదిగో ఇలా వాక్యాన్ని ధ్యానించడమే. ఆ వాక్యంలో బలం గొప్పది ప్రియమైన దేవుని వారలారా. అది నేను అనుభవిస్తున్నాను, మీరు కూడా అనుభవిస్తున్నారనే నేను నమ్ముతున్నాను. ఈరోజు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఆనందాన్ని పొందుకుంటారు. ఎందుకంటే దేవుడి మాట చాలా గొప్పవండి. ఈరోజు ఆల్రెడీ ముందుగానే మనం ఏ అంశమైతే మాట్లాడుకుంటున్నామో ఆ అంశాన్ని కూడా మీకు ఆ యొక్క టైటిల్ రాయబడి ఉంది. క్రైస్తవులు పోరాడవలసినది, క్రైస్తవులు యుద్ధము చేయవలసినది ఎవరితో?
అని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మన జాగ్రత్తగా బైబిల్ని చదవగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళరా, బైబిల్లో కొన్ని మాటలను దేవుడు చక్కగా రాయించాడండి. ఈరోజు నువ్వు క్రీస్తును ధరించుకున్న ఒక క్రైస్తవుడు కాబట్టి నువ్వు ఒక సైనికుడు. పౌలు గారు తన శిష్యుడికి లెటర్ రాస్తూ చాలా అద్భుతమైన మాట ప్రేమ దేవుని వాళ్ళరా. ఆ మాటలు చదువుతుంటే అనిపిస్తుంది, ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించారో వారందరూ సామాన్యులు కాదు. నిజమండి, ఆ మాట అనడానికే ఒక గొప్ప ఆనందం, గొప్ప సంతోషం కలుగుతుంది. వాక్యం విని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ఎవరైతే బాప్తిస్మము తీసుకున్నారో, బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరు క్రీస్తును ధరించుకున్నవారు, క్రీస్తును ధరించుకున్న ప్రతి ఒక్కరు కూడా సామాన్యులైతే కాదు. నిజమండి ప్రేమ దేవుని వల్ల, సామాన్యులైతే కాదు. ఎంత గొప్పవారు! బైబిల్ ఏమని సెలవిస్తుందో తెలుసా? నీ మాటలన్నీ చదువుతుంటే చాలా ఆనందం, చాలా సంతోషం అండి ప్రేమ దేవుని వల్ల. ఈరోజు క్రీస్తును ధరించుకున్న వారందరూ కూడా దీన్ని జాగ్రత్తగా వినండి. మీరు సామాన్యులు కాదు. మిమ్మల్ని దేవుడు ఏ బట్టి పిలిచాడో తెలుసా? ఏ పేరు పెట్టి పిలిచాడో తెలుసా? నిజంగా ఈ మాటలన్నీ చదువుతుంటేనండి నువ్వు చాలా ఆనందపడతావు, చాలా సంతోషపడతావు. నిజమే, దేవుడు నన్ను ఇలా పిలిచాడా? నిజమండి, ఈ లోకంలో నిన్ను ఎవ్వరూ పట్టించుకోకపోవచ్చు, ఈ లోకంలో ఇంటి పక్క వారు నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ బంధువులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ బంధువులు నిన్ను సేదరించుకోవచ్చు, నీ స్నేహితులే నిన్ను సేదరించుకోవచ్చు, కుటుంబంలో అన్నదమ్ములే నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ కుటుంబంలో తల్లిదండ్రులే నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ కుటుంబంలో భార్య నిన్ను పట్టించుకోకపోవచ్చు, భర్తే నిన్ను పట్టించుకోకపోవచ్చు, పిల్లలే నిన్ను పట్టించుకోకపోవచ్చు. కానీ నువ్వు రక్షణ పొందుకొని ఉంటే దేవుడు నిన్నేమని పిలుస్తున్నాడు తెలుసా? ఆయన ఏమని పిలుస్తున్నాడో నీకు అర్థమైతే ఆనందం. వాళ్ళారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మీకు అర్థం కావాలి ప్రేమ దేవుని వాళ్ళారా. నువ్వు క్రైస్తవుడు అంటే మామూలుడు కాదు. క్రైస్తవుడు, క్రీస్తును ధరించుకున్నవాడు అంటే అది చిన్న పదం అనుకుంటున్నావేమో, అది కొన్ని అక్షరాల పదమే అని అనుకుంటున్నావేమో. నువ్వు కాదు, అది చాలా విలువైన పదం. ఆ ట్యాగ్ నువ్వు తగిలించుకుంటే నువ్వు ఉన్నతమైన వాడు అవుతావు. ఏమన్నాడో దేవుడు ఒక్కసారి చదువుదామండి. పేతురు గారు పత్రిక రాస్తూ అన్న మాటని జ్ఞాపకం చేసి అప్పుడు పౌలు గారు తిమోతి గారికి రాసిన పత్రిక దగ్గరికి తీసుకెళ్తాను మిమ్మల్ని. చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఆనందంగా ఉంటుందండి. నిజమండి, అందుకే ఈ మాటలు చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఒకరిని బలపరచడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ మాటలు చెప్పి కొంతమందిని బలపరచడమే కాకుండా నేను కూడా బలపడతాను. ఇది ఎంత ఆనందం చెప్పండి, ఎంత సంతోషం చెప్పండి. కుమిలిపోతున్న వాడి దగ్గరికి వెళ్ళి ఆ కుమిలిపోతున్న వాడికి ఓదార్పునిచ్చే మాటలు మాట్లాడితే ఎంత సంతోషపడతాడండి, ఎంత ఆనందపడతాడు ప్రేమ దేవుని వాళ్ళారా. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎంత గొప్ప మాటలు దేవుడు మనకి ఇచ్చాడనంటే మనం ఎంత అదృష్టవంతులమో మీకు అర్థం కావాలి. చూద్దామండి, పేతురు గారు రాసిన పత్రిక వెళ్దామండి. మనకి ఏ పేరు పెట్టి పిలుస్తున్నాడు జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే ప్రేమ దేవుని వాళ్ళారా ఎంతో గొప్పగా ఉంటుందన్న మాట. మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ప్రేమ దేవుని గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము అన్నాడు. మొదటిగా ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటనంటే, అయితే మీరు చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన చీకటిలో నుండి అన్నాడు. అంటే నీవు యేసుక్రీస్తుని ధరించుకోకముందు, అంటే బాప్తిస్మం తీసుకోకముందు నువ్వు ఎక్కడున్నావయ్యా అని అంటే చీకటిలో, అంధకారంలో ఉన్నాము. ఆ చీకటిలో నుండి నువ్వు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చావు. ఆశ్చర్యకరమైన వెలుగంటే ఏంటి అని అంటే క్రీస్తులోనికి రావడమే ఆశ్చర్యకరమైన వెలుగు. ప్రేమ దేవుని వాళ్ళ ఇక్కడే చూడండి ఎంత ఆనందంగా ఉందో మనకి. ఒకప్పుడు నేను చీకటిలో ఉన్నాను, ఒకప్పుడు నేను అంధకార సంబంధంలో ఉన్నాను, కానీ ఇప్పుడు నేను క్రీస్తుని ధరించుకున్నాను. అయితే నేను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాను. ఇది ఆనందపడే విషయమా కాదా చెప్పండి ప్రేమ దేవుని వాళ్ళారా? ఆనందపడే విషయం. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. ఏంటట? మనం ఎవరంటే ఎవరైతే వెలుగులోనికి వచ్చారో, తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారో వాళ్ళని ఏమెట్టి పిలుస్తున్నాడు? వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఏమెట్టి పిలిచాడండి మిమ్మల్ని దేవుడు? నిజంగా ఈ మాటలు చదువుతుంటే ధైర్యం రావట్లేదా మీకు? ఈ మాటలు చదువుతుంటే సంతోషంగా లేదా? ఈ మాటలు చదువుతుంటే ఆనందంగా లేదా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఏం కావాలి చెప్పండి మనకి? ఈ భూమి మీద ఆస్తుల గురించి ఆలోచిస్తున్నారా? ఈ భూమి మీద ఆస్తుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? ఒక్కసారి ఈ భూమి మీద ఆస్తులు నీకు కూడా రావు. ఈ భూమి మీద నువ్వు పోగేసుకున్న బిల్డింగులు నీకు కూడా రావు. డబ్బు నీకు కూడా రాదు, బంగారం నీకు కూడా రాదు. నీకు కూడా వచ్చేది నువ్వు చేసిన మంచి పనులు. దేవుడు ఒక పేరు పెట్టి పిలిచాడు. ఆ పేరేంటో తెలుసా? రాజులైన యాజక సమూహం. మీరు నా ప్రజలు, మీరు నా సొత్తు. మనం ఎవరి సొత్తట? దేవుని సొత్తట. నిజంగా ఈ మాటలు చదువుతుంటేనండి చాలా ధైర్యంగా ఉంటుందండి, చాలా బలం వస్తుందండి. నిజమే, ఈ మాటలు వింటున్న మరి మీకు ఎలాగుందో ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. దేవుడు అంటున్నాడు, మీరు నా ప్రజలు. ఏమండి, మీకు అర్థమైంది కదా? దేవుడు ఏమని పిలిచాడు? మీరు నా సొత్తు అన్నాడు. రాజులని యాజక సమూహము అన్నాడు. ఒక గొప్పగా మనల్ని పిలుస్తున్నాడు. ప్రేమ దేవుని వాళ్ళారా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. దేవుడు నన్ను గొప్పగా పిలుస్తున్నాడు. ఆయన పిలిచాడు కాబట్టి గొప్పతనాన్ని నేను చాటి చెప్పాలి. నీవు నిర్ణయం తీసుకోవాలి. ప్రేమ దేవుని వాళ్ళారా, నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం నీకుందా? ఇంకొక మాట కూడా అన్నాడండి పౌలు గారు తిమోతి గారికి లెటర్ రాస్తూ ఎంత చక్కటి మాటను తెలియజేస్తున్నాడో, ఇంకా నిన్ను ఎలా దేవుడు చూడాలనుకుంటున్నాడో, ఎలా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడో, ఎలా నీ బ్రతుకును ఉన్నత స్థితిలో పెట్టాలనుకుంటున్నాడో ఒక్కసారి పౌలు గారు రాసిన తన శిష్యుడికి రాసిన ఆ పత్రిక దగ్గరికి కూడా మీరు వెళ్ళి ఆలోచించగలిగితే ప్రేమ దేవుని వాళ్ళారా, తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-5 వచనాలు ఏమని రాయబడి ఉన్నాయో జాగ్రత్తగా చదువుదాం ప్రేమ దేవుని వాళ్ళారా. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి కూడా చదువుదాము, ఇంకా బాగా అర్థమవుద్ది మనకి. నా కుమారుడా అంటే ఎవరిని పిలుస్తున్నాడండి ఆయన? అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారితో ఏమని మాట్లాడుతున్నాడంటే, నా కుమారుడా. తర్వాత క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడువు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల
నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. అండ్ ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఆల్రెడీ మన పాఠం పేరు ఏంటో తెలుసా? క్రైస్తవులు పోరాటం ఎవరితో చేయాలి, లేదా క్రైస్తవులు యుద్ధం ఎవరితో చేయాలి. ఏమండి, ఇది మీకు బాగా అర్థమైతే ఇంతకీ ఎవరు యుద్ధం చేయాలి, ఎవరు పోరాటం చేయాలంటే క్రైస్తవులు. క్రైస్తవులు అంటే క్రీస్తుని ధరించుకున్నవారు. అయితే ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్నవారు ప్రతి ఒక్కరు కూడా కర్రలు పట్టుకు తిరగాల, లేకపోతే కొట్టడానికి ఏదైనా యుద్ధోపకరణలు పట్టుకు తిరగాల అని అంటే బైబిల్ సెలవిస్తుంది. పౌలు గారు అంటారు కొన్ని సందర్భాలు, అవి కూడా చదువుకుందామండి. శరీర సంబంధమైన యుద్ధం కాదు. మేము శరీరంలో జీవించుచున్నప్పటికీ కూడా మా యుద్ధం శరీర సంబంధమైనది కాదు. ఏమండి, రైట్. ఇక్కడ తిమోతి గారితో పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు కొంతమందిని ఏర్పాటు చేయాలి తిమోతి, కొంతమందిని ఏర్పాటు చేయాలి. ఎవరు వాళ్ళనంటే ఎవరైతే వాక్యం విని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకుంటారో వారిని. ఓకేనా? ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైతే ఇక్కడ రాయించిన మాటలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రేమ దేవుని వాళ్ళరా కొన్ని గొప్ప విషయాలు మనకి నేర్పిస్తున్నాడు. ఆ గొప్ప విషయాలు ఏంటి అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి సామర్థ్యం ఉండాలి, రెండవది నమ్మకం ఉండాలి. అంటే వాక్యాన్ని బోధించేవాడు కావచ్చు, వాక్యాన్ని వినేవాడు కావచ్చు, టోటల్గా క్రీస్తును ధరించుకున్నవారు అందరూ కూడా ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. కిందకి ఇంకా మనం చదవగలిగితే 3వ వచనంలో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఏం చేయాలట? ఇంకో మాట ఏంటి? సైనికుడు. సైనికుడు అంటే ఎవరిని సైనికులుగా అంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పనిలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరట? సైనికుడు. ఆల్రెడీ కొంతమంది సైనికులు మనకు బాగా తెలుసు. ఎక్కడుంటారు ఈ సైనికులు? ఎక్కడుంటారు? బార్డర్లో ఉంటారు. అక్కడ ఏం చేస్తారా సైనికులు చెప్పండి ఒకసారి? ఈ దేశానికి భద్రత, ఈ దేశాన్ని భద్రంగా కాపాడాలి అని అంటే ఆ సైనికుడు అక్కడ పడుకోవడానికి వీలు లేదు. ఎంత కష్టం చెప్పండి, ఎంత కష్టం. అంటే సైనికుడు అంటే మామూలు వాడు కాదు, తన దేశాన్ని కాపాడేవాడు. తన దేశాన్ని కాపాడడానికి ప్రాణాలే అర్పించేవాడే సైనికుడు. భార్యకు దూరంగా, బిడ్డలకు దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా, బంధువులకు దూరంగా, స్నేహితులకు దూరంగా అందరినీ విడిచిపెట్టి నా దేశాన్ని నేను కాపాడుకోవాలి అన్న ఒక తపనతో, ఏమండి, ఆర్మీకి వెళ్ళే ముందు చాలా చెబుతారండి. నువ్వు దీనికి ఇష్టపడితేనే ఏం చేయాలి, ఇందులో నువ్వు జాయిన్ అవ్వాలి అండ్ అన్నిటిని వదిలేసుకుంటారండి. కానీ ఏంటి వాళ్ళలో ఉన్నది ఏంటంటే, నేను నా దేశాన్ని కాపాడాలి, నా భార్యని కాపాడుకోవాలి, నా పిల్లల్ని కాపాడుకోవాలి, నా తల్లిదండ్రులు కాపాడుకోవాలి, నా స్నేహితులు కాపాడుకోవాలి, ఇది దేశంలో ఉన్న సహోదరులందరినీ కూడా నేను కాపాడుకోవాలన్న ఒక నిర్ణయమే వాళ్ళని ఆ చావుని కూడా లెక్క చేయకుండా, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా బార్డర్లో నిలబెడుతుంది. ప్రియమైన దేవుని వర్లారా, అంటే ఈ దేశాన్ని రక్షించడానికి
ఒక సైనికుడు ఆ బార్డర్లో నిలబడుతున్నాడంటే ఎంత త్యాగం ఉంది చెప్పండి ఒకసారి. మరి ఇక్కడ కూడా నిన్ను సైనికుడిగా పిలిచాడా లేదా దేవుడు? మరి నువ్వేం చేయాలి? అక్కడ ఆ సైనికుడు ఈ దేశాన్ని కాపాడడానికి తన ప్రాణాన్ని అర్పిస్తే నువ్వేం చేయాలి తెలుసా? ఒక గొప్ప సైనికుడిగా నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు వారు నడిచిన ఆ మాదిరిలో నువ్వు కూడా ఏం చేయాలి? నడవాలి. అది ప్రాణాలు పోకుండా దేశాన్ని కాపాడే సైనికులు అక్కడ ఉంటే ఈ సైనికుడు ఏం చేయాలి తెలుసా? ఆత్మలు నరకానికి పోకుండా పరలోకానికి తీసుకువెళ్ళే పనిలో జాగ్రత్త పడాలి. మంచి సైనికులు. ఆ మాటను చదువుతుంటే అనిపిస్తుందండి, ఓకే నేను వాక్యం చెప్పడానికి నిలబడ్డానా అంటే నేను సైనికున్నా అంటే దేవుడు నాకు ఎంత గొప్ప పేరు పెట్టాడా, అయితే ఆ పేరుకు తగ్గట్టుగా నేను బ్రతకాలా? నిజమే, నువ్వు వెళ్ళి ఆ బోర్డర్లో ఉండి పని చేయక్కర్లొద్దు. ఇక్కడ ఉండి కూడా నువ్వేం చేయవచ్చు? ఒక సైనికుడు వలె పని జరిగించవచ్చు. జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళరా. ఎన్ని గొప్ప మాటలు దేవుడు మనకి వినిపిస్తున్నాడండి. నీ యుద్ధం, క్రైస్తవుడు యుద్ధం ఎవరితో చేయాలి అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ దేవుని వాళ్ళరా ఎన్ని గొప్ప మాటలు దేవుడు మనకి వినిపిస్తున్నాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళరా. ఇంత గొప్పగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అంటే మనం కూడా ఎలా ఉండాలి ఒక్కసారి ఆలోచించండి. ఈ మాటలు చదువుతున్నప్పుడు నీకు కూడా అలా బ్రతకాలి అనిపించట్లేదా చెప్పండి? మన ప్రాణాలు కాపాడడానికి, ఈ లోకపరంగా మన ప్రాణాలు కాపాడడానికి ఆ బార్డర్లో ఉండి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న సైనికుల్ని మనం చూస్తున్నాం కదా. మరి క్రీస్తును ధరించుకున్న దానిగా నిన్ను కూడా ఒక సైనికుడు అని అంటున్నాడు కదా. మరి నువ్వెంత గొప్పగా బ్రతకాలి, ఎంత గొప్పగా బ్రతకాలి. నిజంగా మాటలు చదువుతుంటే అనిపిస్తుందండి, దేవుడు ఎంత అవకాశం నాకు ఇచ్చాడా, ఎంత అవకాశం నాకు ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మరి నేను ఏం చేసుకుంటున్నాను? సద్వినియోగం చేస్తున్నానా, వ్యర్థం చేస్తున్నానా అని ఎప్పుడైనా ఆలోచించేవా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఈ మాటలు వినేటప్పుడు బలం కలగాలండి, మనకి రావాలండి. ఉన్నావో నాకైతే తెలీదు. ఈ మాటలు వింటున్నవారు ఎవరైనా ఎప్పుడైనా కావచ్చు, విదేశంలో ఉన్నవారు కావచ్చు, స్వదేశంలో ఉన్నవారు వింటున్న నీకు ఏ బాధలు ఉండొచ్చు, కానీ నీవు ఆ బాధల వైపే తిరిగి వెళ్ళిపోతే, ఆలోచిస్తూ ఉంటే ఏ ప్రయోజనం ఉండదు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పడిన బాధ ముందు ఎందుకు పనిచేయదంటే ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు సైనికుడువా, నువ్వు సైనికురాలువా? మళ్ళా చెప్తున్నాను, నువ్వు సైనికురాలు అంటే ఎవరో తెలుసా? ఎవరైతే వాక్యముని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకుంటారో అలా తీసుకున్న ప్రతి సహోదరుడు కూడా ఎవరు? సైనికులు. చదువుతున్న మాట ఎంత గొప్పగా ఉందో. 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవ్వడును తాను దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. మరియు చెట్టైన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటకము దొరకదు. అంటే ఇక్కడ మొత్తం మీద ఏం చెప్పాడు? నువ్వు కిరీటకం సంపాదించుకోవాలంటే ఒక మంచి సైనికులు నువ్వేం చేయాలి? పోరాడాలి. ఇంతకీ ఎవరితో పోరాడాలి? ఇందాక నుంచి పోరాడాలి అని చదువుకుంటున్నాం కదా. మరి ఎవరితో పోరాడాలి? ఆ విషయంలోనికి వెళ్దాం జాగ్రత్తగా. ఏమండి, ఇక్కడ క్రైస్తవుడు యుద్ధం ఎవరితో చేయాలి? ఇక్కడ ఆల్రెడీ చదువుకున్నాము. ఇక్కడ పౌలు గారు తిమోతి గారితో అంటున్న మాట ఏంటంటే, నీవు
ఎలాగైతే నాతో శ్రమను అనుభవించావో అలాగే కొంతమందిని సామర్థ్యం కలిగిన వారిని, నమ్మకం కలిగిన వారిని నువ్వు ఏర్పాటు చేసుకో. అందరు కూడా ఏం చేయాలంటే క్రీస్తు సైనికుల ముందుకి వెళ్ళాలి, యుద్ధం చేయాలి, వాడు గొప్పగా పోరాడాలి. ఎవరితో పోరాడాలి ఏమండి? ఈ విషయం మనకు అర్థం కావాలంటే జాగ్రత్తగా పౌలు గారు కొరింథీ సంఘానికి రెండోసారి లెటర్ రాస్తూ ఆయన అన్న ఆ మాటను కూడా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. కొరింథీలకు పౌలు గారు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. కొరింథీలకు రాసిన రెండో పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 10వ అధ్యాయము 3వ వచనం. మేము శరీరధారులమై నడుచుకునుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. ఈ మాట ఫస్ట్ అండర్లైన్ చేయండి. ఏమంటున్నాడంటే పౌలు గారు, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. 4వ వచనం చూడండి, ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు యుద్ధం మనం ఎవరితో చేయాలంటే ఫస్ట్ యుద్ధోపకరణాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఫస్ట్ ఏమంటున్నాడు ఆయన? ఇప్పుడు పోరాటము అని అంటే, లేకపోతే యుద్ధము అని అంటే మీరు ఆత్మీయంగా ఆలోచించాలి అని అంటున్నాడు ఇక్కడ. మేము శరీరంలోనే జీవిస్తున్నాం, కానీ మా యుద్ధము శరీర ప్రకారం మట్టుకు కాదు. అంటే ఫైటింగ్లు, దెబ్బలాట్లు, కత్తులతో పొడుచుకోవడం ఇవేమీ కాదు. వివరం చెప్తున్నాడు, ఇవేవి కాదు. 4వ వచనం అంటూ మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఓకే, రైట్. కానీ అంటున్నాడు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. అంటే మా దగ్గర ఉన్న ఆయుధాలు మీ కంటికి కనిపించవు, కానీ ఆ ఆయుధాలు ఎంత బలమైనవో తెలుసా మీకు? అపవాదిగాడి కట్టే దుర్గములను ఏం చేస్తావి? పడగొట్టేస్తాయి. అంత గొప్ప బలము గలవి. ఈ మాటను జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు అండి, ఏంటి వీళ్ళ యుద్ధోపకరణాలు కంటికి కనిపించవట, కానీ ఏం చేస్తుందట? ఆ అపవాదిగాడు కట్టిన ఆ దుర్గాలను ఏం చేస్తుందట? పడగొట్టేస్తాయట. ఏంటి అవి అని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రేమ దేవుని వాళ్ళారా, ఆ మాటను మనం జాగ్రత్తగా చదివినప్పుడు 5వ వచనంలో మేము దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. ఈ ప్రతి మాటను మనం ఆలోచిస్తే ఇక్కడ ఒక మాట మనకు అర్థమవుతుంది. యుద్ధోపకరణాలు కనిపించవు, కానీ ఏం చేస్తాయి? ఆ అపవాదిగాడి కట్టే దుర్గములను పడదోస్తాయి. అందుకే ఏంటి యుద్ధోపకరణాలు? క్రైస్తవుడు యుద్ధం చేయవలసినది ఎవరితో? రైట్. పౌలు గారు ఎఫెసీ సంఘానికి లెటర్ రాస్తూ అక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్పిస్తున్నాడు ప్రేమ దేవుని వాళ్ళారా. అది కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము
12వ వచనం ప్రేమ దేవుని వాళ్ళారా, 6వ అధ్యాయము 12వ వచనం. యాలి అనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులతోనూ లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను ఏమండి, బాగా ఆలోచించండి. ఇందుకు ఎవరితో పోరాడుతున్నాం మనం? ఎవరితో పోరాడుతున్నాం మనం అనంటే చక్కగా ఈ మాటలు దేవుడు మనకి తెలియచేశాడు. ఎవరితో మాట్లాడుతున్నమాట అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, యాలి అనగా మనం పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులైన లోక నాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఓకే, క్లియర్ అనేది మనం చేశాడు. మనం ఎవరితో పోరాడుతున్నామట? ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహముతో. దురాత్మ సమూహంతో అంటే మన పోరాటం చిన్నదా పెద్దదా? చాలా పెద్దది ప్రేమ దేవుని వాళ్ళారా. ఈ పోరాటంలో నువ్వు ఆషామాషిగా ఉంటే కుదురుతుందా? పడుకుంటే కుదురుతుందా? గర్జించి సింహం వల్ల వచ్చాడు, ఏం చేస్తాడు? మింగడానికి తిరుగుతున్నాడట. నువ్వు ఎప్పుడు కునికేస్తావా, ఎప్పుడు మింగేద్దామని ఆడున్నాడు. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. ఆకాశ మండలమందు దురాత్మల సమూహమే ఉందట నీతో యుద్ధం చేయడానికి. నువ్వేంటి అలా ఉన్నావు? ఏ పోరాటం లేదు నాకు, ఏ యుద్ధం లేదు నాకు, క్రీస్తుని ధరించుకున్నాను, నెమ్మదే సంతోషమే. అవును, నెమ్మది సంతోషమే, కానీ నువ్వేం చేయాలి తెలుసా? పోరాడాలి. అప్పుడు నెమ్మది సంతోషం. పోరాడకుండా అన్నీ బాగానే ఉన్నాయి అని అనుకుంటే కుదరదు. నువ్వు పోరాడాలి. ఆ పోరాటం నీలో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎంత చక్కగా రాయించండి ఈ మాటలు. ఆకాశమందున్న దురాత్మల సమూహంతో పోరాడాలి. తర్వాత మాట చూద్దామండి, 13వ వచనం. అందుచేతనే మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకు ఏం చేయాలి? మీరు ఎందుకు? వాడు వచ్చేస్తాడు, మిమ్మల్ని మింగడానికి రెడీగా ఉంటున్నాడు. ఆపద దినం అని ఎప్పుడు నేను మింగడానికి చూస్తాడు. ఆ దురాత్మల సమూహం ఎప్పుడు మీతో పోరాడడానికి ట్రై చేస్తుంది, ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే దగ్గరే ఉండాలి, యుద్ధోపకరణాలు ఉండాలి. ఆ యుద్ధోపకరణాలు ఏంటి? ఎంత చక్కగా రాయించాడు 13వ వచనంలో. అందుచేత మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునుడి. సర్వాంగ కవచము ధరించుకునుడి అంటే నీకు యుద్ధోపకరణాలు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇస్తాడు. ఆ యుద్ధోపకరణాలే ఏంటంటే సర్వాంగ కవచము. అంటే ఇప్పుడు క్రైస్తవుడు ఎవరితో యుద్ధం చెయ్యాలి అని అంటే ఇక్కడ మనకి ఈరోజు అర్థమైంది. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో. ఆ ఆకాశం మీద ఉంటాయి, అక్కడికి వెళ్ళి యుద్ధం చేయాలా? కాదు, అవి నీ పక్కనే ఉంటాయి, వెరలు వేస్తూ ఉంటుంది, నేను గుంటలోకి లాగడానికి సిద్ధపడుతుంది. ఇది నువ్వు గుర్తెరగాలి, దేవునికి దగ్గర కావాలి. నీవు సర్వాంగ కవచము ధరించుకోవాలి. సర్వాంగ కవచము ధరించుకోవాలి. ఎలా ధరించుకోవాలో, ఏమేమి ధరించుకోవాలో మళ్ళీ మనం వచ్చే ఆదివారం నేర్చుకుందాం. అంతవరకు కూడా మీరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. మనం పోరాడేది, మనం యుద్ధం చేసేది కంటికి కనిపించే వారితో కాదు. చాలామంది ఎలాగంటారండి, దేవుడు యుద్ధం చేయమన్నాడు కాబట్టి వాళ్ళు ఏదంటున్నారు, వీళ్ళు ఏదంటున్నారని చెప్పేసి వీళ్ళకి గొడవలు అవి ఇవేవి కాదండి. కంటికి కనిపించే మనిషితో నీ గొడవ ఏంటండి? కంటికి కనిపించింది ఉందండి.
దానితో మనం పోరాడాలి. దాంతో పోరాడాలి అని అంటే నీకు ముందు ఏ సిద్ధపాటు ఉండాలో తెలుసా? ప్రార్థన సిద్ధపాటు కావాలి. నీకు సర్వాంగ కవచం కావాలి. ఆ సర్వాంగ కవచంలోనే మొదటగా నీకు వచ్చేది ప్రార్థన అనే జీవితం. నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా నువ్వు భయపడకు, ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నీకు మంచి మార్గాన్ని చూపిస్తుంది. అలా చూపించేవారిగా, అలా దేవునితో మంచి సహవాసం కలిగి జీవించేవారిగా మనం అందరం ఉండాలి. మనం అందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. మంచి జీవితం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడండి. మరి ఆ జీవితాన్ని నువ్వు పొందగలుగుతున్నావా? ఆ జీవితాన్ని పొందగలుగుతున్నావా? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళారా. దేవుని మాటలు వినే ప్రతి ఒక్కరు కూడా, దేవుడి మాటలు వినే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ప్రతిరోజు కూడా ఆ మాటలు వినేవారుగా ఉండాలి. మీరు విన్న మాటలను మన జీవితాల్లో ఎంత బలాన్ని ఇస్తుందో ముందు అర్థం చేసుకోవాలి. నువ్వు ఇలా బ్రతుకుతున్నావంటే, నువ్వు ఇలా 3 పూట్ల కూడా కష్టపడకపోయినా నీకు తిండి వస్తుందంటే అది దేవుని కృపను నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడి కృప లేకపోతే ఎవడు కూడా ఒక మెతుకు కూడా నోట్లో పెట్టుకోలేడు. కానీ దేవుని పని అంటే చాలామందికి దాన్ని ఎలా చేస్తారంటే, ఏదో చేసాంలే, ప్రార్థన చేయమన్నా ఏదో చేసాంలే. అసలు ఎందుకండి? దేవుడు ఎంత గొప్పగా బ్రతికిస్తున్నప్పుడు, మన జీవితాలు ఎంత గొప్పగా దేవుడు నిలబెడుతున్నప్పుడు ఆ దేవుడికి నువ్వేం చేయగలుగుతున్నావు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ సమయం వ్యర్థం చేయకండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానులైతే సమయాన్ని వ్యర్థం చేస్తారు, జ్ఞానులైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవుని పనిలో చక్కగా ముందు కొనసాగాలని, సర్వాంగ కవచమును మీరు ధరించుకోవాలని, ఆకాశమందున్న దురాత్మ సమూహంతో మీరు పోరాడాలని, మీరు గుర్తెరిగి ప్రతిరోజు జాగ్రత్తగా ఉండాలని, బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా మాటలు వినాలి. విన్న మాటలను గ్రహించాలి. ప్రతి మాట మీ బ్రతుకులో చూపించాలి. అలా చూపించేవారిగా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రార్థన చేసిన తర్వాత, ఒక పాట విన్న తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఇంతవరకు నీ మాటలు వినడానికి మీరు అవకాశం ఇచ్చారు తండ్రి. మీ మాటలు వినండి. పిల్లలు విడిచిపెట్టేవారిగా కాకుండా విన్న మాట ప్రకారంగా బ్రతికే జీవితం ప్రతి ఒక్కరూ దయచేయమని మా కొరకు త్వరలో రానియన్న నీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్న సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేకమైన ఆత్మీయ విషయాలను నేర్చుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి.